నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మన బిర్యానీ లవర్స్ అందరికీ ఒక మంచి స్పెషల్ బిర్యానీ రెసిపీ చూపించబోతున్నాను. ఇది మష్రూమ్ బిర్యానీ. ఇది మనం ఈజీగా కుక్కర్లో చేయబోతున్నాం. సో రండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. మష్రూమ్ బిర్యానీ చేయడం కోసం నేను 1 కప్ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇది 250 ml కప్. బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక అరగంట సేపు నీళ్లలో నానబెట్టాలి. ఈ బిర్యానీ కోసం ముందుగా నేను ఒక మసాలా పేస్ట్ని తయారు చేయబోతున్నాను. దీనికోసం మిక్సర్ జార్లో తరిగిన 3 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఒక అల్లం ముక్క, తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అంత తురిమిన పచ్చి కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ ఎండుమిరపకాయల పేస్ట్, కొన్ని పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి రుబ్బాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల నీళ్లు పోసి ఈ మసాలాని మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. మష్రూమ్ బిర్యానీ చేయడం కోసం నేను 400 గ్రాములు ఫ్రెష్ పుట్టగొడుగుల్ని తీసుకుంటున్నాను. వీటిని కూడా నీట్గా కడిగిన తర్వాత ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను వీటిని మరీ పల్చగా కాకుండా ఇలా కొంచెం థిక్గా ఉండేట్టు కట్ చేస్తున్నాను. అప్పుడే ఇవి ఉడికిన తర్వాత కూడా ఇలా కరెక్ట్ షేప్లో ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేయాలి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక ముక్క దాల్చిన చెక్క, 3-4 లవంగలు, 3 యాలకులు, 1 అన్నాసి పువ్వు, 1 బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఇప్పుడు చిన్నగా తరిగిన 3 ఉల్లిపాయలు కూడా వేసి వేయించాలి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేస్తున్నాను. ఇదంతా కలిపిన తర్వాత 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత నేను తరిగిన 3 టొమాటోల్ని ఇందులో వేస్తున్నాను. వీటిని కూడా 2 నిమిషాలు వేయించాలి. సుమారుగా 2-3 నిమిషాల తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ స్లైసెస్ని వేస్తున్నాను. ఇదంతా జాగ్రత్తగా కలపాలి. మష్రూమ్స్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండేట్టు చూసుకోవాలి. వాటిపైన నల్లటి మచ్చలున్నా లేదంటే వాటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తున్నా సరే వాడకుండా ఉండటమే మంచిది. ఇప్పుడు ఇందులో గుప్పెడు పుదీనా ఆకులు, గుప్పెడు కొత్తిమీర వేసి అంతా బాగా కలపాలి. నెక్స్ట్ ఇందులో నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేయాలి. నీళ్లు వెంపేసి నేను బియ్యాన్ని మాత్రమే వేస్తున్నాను. ఇదంతా జాగ్రత్తగా కలపాలి. బియ్యం వేసే ముందు రుచి చూసి కావాలంటే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1 కప్ నీళ్లు పోస్తున్నాను. ఈ రెసిపీ కోసం నేను 1 కప్ బియ్యానికి 1 కప్ నీళ్లు పోస్తున్నాను. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ప్రెషర్ కుక్కర్కి ఒక మూత పెట్టాలి. కుక్కర్లో నుంచి ఆవిరి రావడం స్టార్ట్ అయిన తర్వాత నేను విసిల్ పెడుతున్నాను. విసిల్ పెట్టిన తర్వాత బియ్యాన్ని కరెక్ట్గా 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఆ తర్వాత పొయ్యి కట్టేసి ప్రెషర్ కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం న్యాచురల్గా పోయిన తర్వాత నేను మూత ఓపెన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా మష్రూమ్ బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. దీన్ని రైతాతో మీకు నచ్చిన గ్రేవీతో వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ మష్రూమ్ బిర్యానీ అరోమా అయితే చాలా బాగుంటుంది. దీంట్లో ఫ్లేవర్స్ అన్నీ అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి దీనికి స్పెషల్ సైడ్ డిష్ ఏం అవసరం లేదు. ఇది మీరు అనియన్ రైతాతో కానీ బూందీ రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది.
తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.